హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు సండే అయితే అందరికీ వీకెండ్ కదా. నాకు ఈరోజు వర్క్ ఉంది, నైట్ షిఫ్ట్ కాబట్టి ప్రాబ్లం లే. ఈరోజు టాస్క్ ఏంటంటే వెళ్ళి ఫిష్ ఫ్రై తెచ్చుకోవాలి. వెళ్ళి ఫిష్ తెచ్చుకోవాలి. ఈరోజు ఏంటంటే కార్ క్లీన్ చేసుకొని ఫిష్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తిందాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి రొటీన్ రాగి జావా, నిన్న చెప్పా కదా టమాటా పచ్చడి. ఇంకోటి నిన్నటి వీడియో మీరు చూడకపోయింటే ఫస్ట్ చూడండి. నిన్న ఒక వీడియో తీసి పోస్ట్ చేశా. నెక్స్ట్ 90 డేస్కి లేదా నెక్స్ట్ 6 మంత్స్కి ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఉంది కదా రాగి పొడి. చెంచు దీనిలో ఏమున్నాయి? రాగులు జొన్నలు కలిపి చెంచు వాళ్ళ మమ్మీ చేసి పంపించింది. నేనే తీసుకొచ్చా తిరుపతి నుంచి. ఇది తెచ్చి 15 డేస్ కూడా కాలా అయిపోయింది. సో అది మనం సర్దాలి, అయిపోవచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే ఏంలే, ఇది దాగేసి పోవడమే. తర్వాత కారు చూసారా, దుమ్ము ఉంది. కొంచెం దీనికి అడిగి బయలుదేరదాం. కార్కి యాక్చువల్గా కవర్ వేయచ్చు, కవర్ ఉంది మన దగ్గర. కానీ నాకు అట్లా వేసి పెడితే నచ్చదు, మూసిపెట్టి దాన్ని అట్లా చూస్తూ ఉండాలి బయటకు వచ్చినప్పుడు అంతా. అదొక హ్యాపీనెస్. ఈరోజు మా పాప చూడు స్నానం చేస్తుందా బుడ్డి. అయ్యో ఇంత పని చేశారు. దాని ముఖం చూపియా నంగి, ఏం తెలియదు పాపం. అయ్యో స్నానం చేపిస్తే బాగుంటావు బుడి తల్లి. ఎంత చక్కగా ఉన్నావు తెలుసా నువ్వు. ఎండాకాలం చల్లగా ఉంటుంది. నిజంగా నువ్వు దాంతో మాడితే దానికి అర్థమవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకు అర్థం కదా, అన్నీ అర్థం అవుతాయి. సో స్టార్ట్ అయిదాం తొందరగా. 11 అయిపోయింది ఆల్రెడీ టైం. హాఫ్ గ్లాస్ ఉంది, అవ్వగానే బయలుదేరదాం. మూడు వారాలు అయింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా థర్డ్ సండే కార్ బయటికి తీయడం. మరి నీ చేప ముగ్గు పోతుందేమో కదా. పట్టావా? ఎప్పుడు ముగ్గు అయినప్పుడు పడతావా? చూడు చేపల ముగ్గు, నీళ్ళు తాగుతున్నాయి చేపలు. ఎంత వేసి వేసినా ఎండకి వేస్టే. 5 minutes పడుతుంది. బాయ్ మో బుడ్డి ఆడా, బుడ్డి బాయ్. అయితే బయలుదేరినాం మనం ఇప్పుడు. కొత్వాల్గూడకి వెళ్తున్నాం. కొత్వాల్గూడ మన ఇంటి నుంచి చాలా దగ్గర, 5 to 10 minutes పడుతుంది. మెల్లె బయలుదేరదాము. అయితే ఇది కొత్వాల్గూడ ఎకో పార్క్. ఈ మధ్య బాగా పాపులర్ అయింది. నాకు తెలిసి ఇక్కడనే ఫ్రెష్గా టప్లో వేసి పెట్టున్నాను. చూద్దాం ఏం చేప. ఎంతన్నా ఇది? కేజీ 220. లాస్ట్ 200 ఇస్తారా? 2 kgs. ఎందుకన్నా సిలిండర్ వాటికి ఆక్సిజనా? సో ఫిష్ దొరికింది, లైవ్ ఫిష్. ఏదో రవ్వ అంట, కేజీ 220 చెప్పాడు. 200కి ఇచ్చాడు. 2.3 kgs వచ్చింది. అయితే ప్రాన్స్ దొరకలా. ఇప్పుడే ఇంటికి వచ్చాం, పెట్టేస్తున్నా లోపల కార్. మళ్ళీ బయట ఫుల్ ఎండగా ఉంది. ఓకే
నీకేం మరి నీకు మష్రూమా? నీకు మష్రూమ్ మాకు ఫిషా? నేను మసాలా నూరుకుంటున్నాను. అయితే ఈరోజు నీ చేతుల్లో నీకు చేపల కూర, తలకాయ తోక వేసి చేపల కూర నీకోసం తింటావు కదా. బాగా అవును, మామిడికాయ ఉంటే తెప్పించాను. ఉందా? మామిడికాయ వంకాయ వేసి మొన్నలా కాదు, ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగుంటుంది. ఎట్లా? నానబెట్టుకొని వేరే రెసిపీ చేస్తావా? అదే చేస్తావా? అదే చింతపండు అదే చేస్తే మొన్నలాగే వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇంకా బాగా వస్తుంది. నానబెట్టుకోవాలి ఫస్ట్. ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ రెడీ ఇవన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా లెమన్. అంతేనా? చేపలు దీంట్లో వేసి మసాజ్ చేసి లోపల వేస్తారా? చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై ఇది నీ గుడుగా పుట్టగొడుగా? నా గొడుగు. కొంచెం పుట్టగొడుగులకి మసాలా వాటరా? దేనికి? ఒక రోజులో వేసుకోవడానికి. చల్లగా 2 నీళ్ళు వేయాలి దీనిలో వాటర్. ఏంది గోరింటాకు లాగా వచ్చింది? ఎక్కువ ఉంది కదా ఫిష్ మన దగ్గర, అన్నిటికీ మ్యారినేషన్ కావాలి. ఉప్పు చూసేది ఎప్పుడైనా? అరే ఉప్పు వేయలేదు మనం, ఏమి? సాల్ట్ యాడ్ చేసా. మర్చిపోయింది. సాల్ట్ ఏది తీసుకునేదే? అరటికాయలు, అరటి పండ్లు, ఆయిల్ కాదు, అమృతకేళ్ళు. ఓ అమృత్కి, అందుకే చిన్నగా ఉన్నాయా? అమృతకేళ్ళు ఇంకా పెద్దగా కావాలి. సరే ఇప్పుడు చెప్పు, ఏదికి వస్తుంది? ఇది వస్తావా? అదే ఆ చెట్టు కాడ ఆడదాకా పట్టుకో, దాన్ని పట్టుకో. ఏమిలే అబ్బా, చీమలు కొడితే ఏమవుతుందా? ఏం కాదు, మంట వస్తుంది. అరటి పండ్లు, అరటికాయలు బాగా కనబడతాయి. అది చాలు నీకు ఒక్కడికే కదా. బాగానే ఉంది కానీ మట్టి మట్టి కొనింది. మట్టి ఉంటే కడిగితే పోతుంది కదా. అది వానకి వచ్చింది అట్లా. బాగుంది. అయితే నాకు అరిటాకులో తినడం ఇష్టం. ఈరోజు చాలా రోజుల తర్వాత అరటికాయలు తింటే ఆయుష్ పెరుగుతుందని. మరి ఎందుకు పెట్టలేదు నాకు ఇన్ని రోజులు? నేనే వద్దన్నా, రోజు ఒకటి పోసుకో. వద్దనేది కాదు, నీకు తెలుసు కదా ఆయుష్ పెరుగుతుంది. నాకు తెలుసా? నాకు తెలుసు, రోజు దానిలో తినేవాడిని. అబ్బా నిజమే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అరిటాకులు. అరటికాయలు ఆయుష్ పెరుగుతుందని. సరే అయితే బుడ్డికి నాకు ఈరోజు అరిటాకులు. స్నానం చేసింది బుడ్డి నీట్గా ఉంటుంది, తెల్లంగా బుడ్డి. ఓకే, కట్ చేసి బటర్ పేపర్ వేస్తాం. ఇంకా చేపలు లోపల పెట్టి 200 degreesలో 20 minutes కదా, అంతేనా? యాక్చువల్గా దీంట్లోనే ప్రీసెట్ ఉంది ఫిష్ది. ఫిష్ 200 degrees 20 minutes. 10 minutes అయింది. ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేస్తే 2 పక్కల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా తిప్పేటప్పుడు కూడా ఇరిగిపోతాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా ఉండవు. మా తీయ వండిపోతున్నాయి. హ్యాండిల్ వెతికేదా? నువ్వు నాకన్నా ఘోరం ఉండరా? దీంతో కత్తితో తీసేదా? కత్తులు గిత్తులు పెట్టకూడదని కదా. కత్తితో తీయచ్చు. అమ్మా నీకు అట్లా రాదు, కత్తితో తీయాల్సిందే. అయ్యో ఇరిగిపోతానమ్మా. ఎక్స్పర్ట్ని పిలుద్దాం. ఆ ఒక్కరు నేను కొంచెం ఇరిచా. రెడీయా? తినుకో. పుట్టకొడుగులు కూరలాగా లేదే, ఉల్లగడ్డ కూరలాగుంది. అట్టే అనుకో, ఉల్లగడ్డ అనుకో. ఇప్పుడు అయింది. ఉల్లగడ్డ అనుకొని తినే ఉంటావా? ఉల్లగడ్డ అనుకొని తినేసి.
దీని మీద అట్లా కరివేపాకు కొత్తిమీర వేయాలి ఎత్తరకు కొత్తిమీర లేదనుకుంటా తేవాలి లేకపోతే అట్టెత్తుకొచ్చేదా. సరే సరే సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒక చేపల కూర తప్ప. నేను ఇప్పుడు వద్దన్నా కానీ చేస్తాను మా అమ్మ చేప. నువ్వు కూడా తింటావా? ఒరే నేను తిన్నాను తెలిసి కూడా మళ్ళీ అడుగుతావా? ఏమో ఈరోజు తింటావేమో ఏంటా స్పెషల్గా. అయ్యో ఫ్రెష్ అన్నారు దీన్ని ఫ్రెష్ చేప అని. ఆహా. ఏది వద్దు అయిపోయింది ఇదే. రెడీ రెడీ రెడీ. అబ్బా పుట్ట కొడుకు. సో ఇలా అయింది ఈరోజు సండే లంచ్. ఫిష్ ఫ్రై, అమ్మ కూర. ఏం కూర? పుట్టగొడుగుల కూర. చేపల కూర కూడా చేస్తాను కానీ ఇప్పుడు కావలేము. ఫుల్ ఆకలిగా ఉంది. ఈరోజు తినేసి ఇంకా రెస్ట్. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్. మీరేం చేసుకున్నారు చెప్పండి ఈరోజు కామెంట్స్లో. బాయ్.